మాట్లాడే నైతిక అర్హత కూడా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. కడప జిల్లా కమలాపురం రైల్వే స్టేషన్లో కోవిడ్ కు ముందు ఉన్న ఎక్స్ప్రెస్ రైళ్ల నిలుపుదలను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. రైలు నిలుపుదల సాధన కమిటీ వినతిపత్రం స్వీకరించిన ఆయన సమస్యను మరొకసారి రైల్వే మంత్రి దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే ప్రజలతో కలిసి రైలు రోకో ఉద్యమంలో పాల్గొనడానికి సిద్ధమని పేర్కొనగా కమిటీ సభ్యులు ఆయన హామీని స్వాగతించారు. పక్షం కూడా ఇవాళ నన్ను కలవడం జరిగింది. వారందరి తరఫున నేను రేపు కానీ మర్నాడు కానీ రైల్వే మంత్రి గారిని తప్పకుండా కలుస్తాను. కలిసి ఇక్కడ ప్రజల యొక్క కోరికను, ఇక్కడ ప్రజల యొక్క డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి, రైల్వే శాఖ దృష్టికి తప్పకుండా తీసుకెళ్ళి ఏదైతే కోవిడ్ ముందు ఇక్కడ స్టాప్స్ ఉన్నాయో, రైల్వే స్టాప్స్ ఉన్నాయో, కోవిడ్ తర్వాత మళ్ళీ వాటిని రీస్టోర్ చేయకుండా మనం అనేక సందర్భాల్లో ఇవి రీస్టోర్ చేయలేదు. కానీ తప్పకుండా ఏదైతే అఖిలపక్షం మనవి మేరకు మరొకసారి రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్తాం. రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లడమే కాదు, ఇక్కడ స్టాప్స్ రీస్టోర్ చేసే వరకు తప్పకుండా దీన్ని కమిటెడ్గా దీన్ని ఫాలో అప్ చేసి ఈ కార్యం పూర్తి అయ్యే రైలు రోకో చేయడానికి కూడా ఏ ఒక్కరం కూడా వెనకాడమనే విషయాన్ని కూడా గట్టిగా తెలియజేస్తూ ఈ రైల్వే స్టాప్స్ రీస్టోర్ చేసే విషయంలో మీ అందరి తరపున చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పి మరొక